హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి నుంచి కూడా మనకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రోజుకు కొన్ని జిల్లాలకు రోజుకు ఇన్ని ఎకరాల వారికి మాత్రమే డబ్బులు వేస్తామని కూడా మనకు గతంలోనే చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది అంటే ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మనకు రైతు భరోసా ఇన్ని రోజుల పాటు కూడా రైతు భరోసా ఇస్తారని ఎదురు చూశారు, కానీ ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు, నిన్న విడుదల చేశారు. మీరు వీడియోస్ చూస్తారంటే వీడియోస్ చూడట్లేదు, మరి ఎందుకు అర్థం కాలేదు. తప్పకుండా వీడియోను చూడండి, వీడియోను చూసి ఆదరించండి. మీకు మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాం. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. అలాగే తప్పకుండా లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా నిన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తారు. ఇక రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు నిన్న విడుదలైంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ 19వ విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 17, 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మరొక విడత డబ్బులు అయితే పెండింగ్ ఉందన్నమాట. అంటే ఈ యొక్క మార్చిలో 31తో ముగుస్తుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం మనకు మరొక విడత పెండింగ్ ఉంది కాబట్టి 19వ విడత ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 19వ విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. ఇక ఈ యొక్క 19వ విడత డబ్బులు మీకు జమ కావాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది. ఇక ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీరు ఈ నెల 31 లోపు, ఈ జనవరి 31 లోపు అంటే మరొక 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 31 లోపు మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకుంటే, ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ 19వ విడత డబ్బులు అయితే వస్తుందన్నమాట. చాలామంది రైతులు ఏంటంటే అశ్రద్ధగా ఉన్నారు. పిఎం కిసాన్ డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం 12,000 ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. మొత్తం 18,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి మనకు పెట్టుబడి రూపంలో అందుతాయి. ఇక దీనికి సంబంధించి మనకు మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు పిఎం కిసాన్తో పాటు త్వరలోనే పిఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు చాలా ఇంపార్టెంట్ రైతులకు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పిఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నారు. కాబట్టి పిఎం కిసాన్ పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా ఈ నెల 31 లోపు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి. ఇక నిన్నటి రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక రైతు భరోసా ద్వారా ఏంటంటే మనకు రైతులంతా కూడా
ఈ యొక్క రైతు భరోసా డబ్బులు నిన్నటి రోజున జమ కాలేదు, మరి ఈరోజు జమ అవుతున్నాయని అడిగారంటే నిన్నటి రోజున కొంతమందికి జమ అయ్యాయి. ఇక ఈరోజు మరికొంతమందికి జమ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక గత అర్ధరాత్రి నుంచి కూడా మనకు డబ్బులు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు. ఇక నిన్నటి రోజున కొంతమందికి డబ్బులు పడ్డాయి. ఇక తొలి దశలో చూసుకుంటే మనకు ఏకంగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1.5 ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు. ఇక మొన్నటి రోజున ఆదివారం కాబట్టి ఆదివారం విడుదల చేసినా కూడా డబ్బులు అయితే పడలేదు. ఇక మళ్ళీ కూడా అంతా ముగిసింది కాబట్టి ఆదివారం అయిపోయి సోమవారం వచ్చింది. ఇక సోమవారం నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఇంకా డబ్బులు పడని వారు ఉంటే ఒక రోజులో ఏం కాదు, మనకు నెలపాటు కూడా పడతాయి. ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీకు డబ్బులు వస్తాయని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఎప్పటికప్పుడు అంటే మీకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఎప్పటికప్పుడు మీకు అవకాశాలు ఇస్తూ ఉంటాం, అంటే అప్లై చేసుకోవడానికి మీరు ఇది నిరంతర ప్రక్రియ, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకుంటే మీకు మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు ఇస్తూ ఉంటాం, మీకు దీంట్లో ఎప్పుడూ ఇబ్బంది ఏం లేదు మీకు అని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు. మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అయితే మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. గతంలో 15,000 రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల మనకి ఈ సాయాన్ని 12,000 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఇక 12,000 రూపాయలకు తగ్గించి మీకు యొక్క సాయాన్ని అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు. డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి, మీకు ఇబ్బంది అయితే లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ కోసం చూశారు. మీకు ఈరోజు కూడా డబ్బులు పడతాయి. ఈరోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులు వస్తాయి. ఇక ఈ ఫిబ్రవరి నెలంతా పడతాయి. మార్చి మొదటి వారం వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు దాదాపు 1.5 ఎకరాలకు డబ్బులు పడాలి. కాబట్టి 1 ఎకరం 2 ఎకరాలకు కాదు కదా, 1 ఎకరాలకు డబ్బులు పడాలి. కాబట్టి మనకు కొంచెం సమయం అయితే పడుతుంది. ఇక అర్హత ఉండి అప్లై చేసుకుని లిస్టులో పేర్లు వచ్చి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. మీరేం కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు తప్పకుండా డబ్బులు విడుదల చేసేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులకు డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. మీకు డబ్బులు ఖచ్చితంగా విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.